హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, దర్శనం అయితే చాలా తొందరగా అండ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడైతే నేను ఫోన్ తీసుకోవడానికి అయితే రావడం జరిగింది. మీకు ఒకవేళ కొబ్బరికాయలు కావాలంటే ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కోకోనట్స్ అయితే సేల్ చేస్తున్నారు. మళ్ళీ పైకి వెళ్ళి తెచ్చుకుందామంటే మాత్రం పాసిబుల్ కాదు. మనం ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక లొకేషన్ చూపిస్తాను చూడండి, కరెక్ట్ ఆ ప్లేస్లోనైతే కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. ఈ ప్లేస్లో వచ్చేసి ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, గోపురానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో అయితే కోకోనట్ మనం కనుక బ్రేక్ చేయాలనుకుంటే ఫస్ట్ డౌన్లో ఉన్న షాప్లోనే మనమైతే కోకోనట్ అయితే తీసుకోవాలి. అక్కడ ఫోన్పే, గూగుల్ పే అయితే అవైలబుల్గా ఉన్నాయి. అమౌంటే కావాలనేది కూడా లేదు. అండ్ నేను వచ్చిన టైమింగ్ అండ్ ఈ టైంలో మీరు చూసుకుంటే పబ్లిక్ కూడా అస్సలు లేరు. సో బికాజ్ ఎందుకంటే వర్షం ఎఫెక్ట్ వల్ల ట్రైన్స్ కూడా బంద్ అయిపోయినాయి, ట్రైన్స్ అయితే నడవట్లేదు. కాబట్టి నేనైతే వెహికల్లో వచ్చాను కదా, అందుకోసం పబ్లిక్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నారు. అండ్ టెంపుల్ దర్శనం అయితే నాకు తెలిసి దిస్ ఈజ్ ద బెస్ట్, అంటే బెస్ట్ టైమింగ్ అనమాట. నేను ఈ తిరుపతి రావడం మాత్రం చాలా చాలా సంతోషం అయితే నాకు అనిపించింది. అండ్ చాలా బ్లెస్డ్, నేనైతే వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే దర్శనం పొద్దున్నే అయిపోయింది. అంటే అసలు మేము వెళ్ళడము, అసలు దర్శనం టికెట్లు దొరకడము, ఇదంతా జస్ట్ ఫటాఫట అయిపోయింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వచ్చేసి మెయిన్ గోపురం అనమాట. మెయిన్ గోపురం అంటే మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మొత్తము ఒక గుట్ట అయితే ఉంది. ఆ గుట్ట పైన మొత్తం స్నో అయితే పడడం జరుగుతుంది. అసలు చూడడానికి చాలా బాగుంది. నాకు తెలిసి అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చాలా ప్లేసులు తిరిగి ఉన్నా, చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళినా, బట్ నాకైతే ఇక్కడ మామూలు ప్రశాంతంగా అనిపించట్లేదు. చాలా చాలా పాజిటివ్ అవుతుంది అనమాట. ఇక్కడ పాజిటివ్ వైపుతో అయితే ఇక్కడ నిండిపోయింది. అండ్ మీకు ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి తిరుపతి నుంచి అంటే తిరుపతి దేవస్థానం నుంచి మనకి ఏదైనా లైవ్ వచ్చేదంటే ఇక్కడ నుంచి అనమాట. టీటీడీ కళావేదిక అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచే మనకైతే లైవ్ అయితే రావడం జరుగుతుంది. వీళ్ళు నాకు తెలిసి మార్నింగ్ సెక్షన్లో వచ్చి అటెండెన్స్ అయితే వేసుకొని పోవాలనుకుంటా. సో అందరూ అయితే ఇక్కడ కూర్చొని కౌంటింగ్ అయితే జరుగుతుంది. సో ఒక భక్తుని ఇబ్బంది పెట్టాలన్నా, ఇంకో భక్తునికి ఇబ్బంది లేకుండా చేయాలన్నా కూడా వాళ్ళ టీమే అనమాట. వాళ్ళు లేకపోతే మాత్రం ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి మన బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో దీని మీదనే స్వామివారిని అయితే ఊరేగించడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో అసలుకి. నాకు తెలిసి ఇప్పుడే కొత్తగా పెయింటింగ్ వేసి ఇప్పుడే బండి రిలీజ్ చేస్తారు చూడు, అంత బాగుందన్నమాట. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు నాకు తెలిసి ఉండకూడదు. 100% అందరు పోవాల్సిన టెంపుల్ ఇది తిరుపతి అయితే. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మామూలు ప్రశాంతంగా లేదు. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు కొలను అనమాట. మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే వరాహస్వామి టెంపుల్కి పక్కన అయితే ఈ కొలను అయితే ఉండడం జరిగింది. దీంట్లోకైతే దిగడం అయితే పర్మిషన్ ఉంది, బట్ ఏంటంటే ఒక లిమిట్ వరకు అనమాట. మామూలుగా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు బారికేడ్స్ వేస్తారు కదా, అదే విధంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం లోతు ఉంటుందంట, మధ్యలో బావులు కూడా ఉంటాయంట. సో అదైతే మనం ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ లోతైన బావిలు ఉన్నాయని చెప్పి, లోపలికైతే ప్రవేశం లేదని చెప్పి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం ఇంకా కార్ దగ్గరికి. సో అన్నదానం అయితే ఇప్పుడు ఆల్రెడీ 9 అవుతుంది కాబట్టి ఈ టైంలో అయితే అన్నదానం ఏముండదు. అండ్ ఈ టైంలో మనం ఎవరైనా ఎంక్వైరీ చేసినా కూడా బాగుండదు, ఎందుకు అడగట్లేదు. అండ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు టెంపుల్, మెయిన్ టెంపుల్ వచ్చేసి అక్కడ. అండ్ ఇది వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి మనకు వరాహస్వామి టెంపుల్. అండ్ అది వచ్చేసి రథం అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. మీరు చూసుకుంటే ఇక్కడ అన్నదాన ప్రసాద కేంద్రం ఉంది, అక్కడైతే మనకు ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ వరాహస్వామి టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఎవరిని అడిగినా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది, కానీ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వరాహస్వామి టెంపుల్కి ఆపోజిట్లో అన్నదాన సత్రం అయితే ఉంటుంది. సో మీరు అక్కడ వెళ్ళి భోజనం అయితే చేయొచ్చు. వరాహస్వామి టెంపుల్ అయితే చూడండి మనోడు. మనమైతే ఇప్పుడు శ్రీవారి యొక్క కొలంలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తా వాటర్లకి. యాక్చువల్గా మేము స్నానం అయితే ఇక్కడ చేద్దాం అనుకున్నాం, కానీ మేము అంతా ఎర్లీ మార్నింగ్ అయితే ఇది ఓపెన్ చేయరు. మార్నింగ్ 6 o'clock మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు. కాబట్టి మేమైతే పొద్దున మార్నింగ్ సెక్షన్లో రాలేదు. దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వస్తున్నాము. శ్రీవారి పుష్కరిణి. సో ఇక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు.
நமோ வெங்கடேசாய. பக்தர்களின் கவனத்திற்கு உங்களின் துணிகளை தீவாரி. ఇప్పుడు మనం కొలం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రశాంతంగా స్నానం కూడా చేసుకొని ఇక్కడ పక్కనే టెంపుల్ కూడా ఉంది, వరాహస్వామి టెంపుల్. సో దర్శనం అయిన తర్వాత మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా చేస్తారు. చాలామంది ఏంటంటే ఫస్ట్ స్వామివారి దర్శనం అయిన తర్వాత వరాహస్వామి దగ్గరికి వస్తారు. బట్ ఏంటంటే వరాహస్వామి దగ్గరికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్ళాలి అని అయితే అనుకుంటారు. మీరు చూసుకోవచ్చు ఈ చెట్టు కూడా ఎంత బాగుందో నాకు తెలుసు. మేమైతే మార్నింగ్ దర్శనానికి వెళ్ళే టైంకి అయితే ఇది ఓపెన్ లేదు. సో అందుకోసం మేమైతే బయట స్నానం చేసి అయితే టెంపుల్ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అందుకోసం అని చెప్పి అట్లీస్ట్ మొహమైన కడుక్కుందామని అయితే ఇప్పుడు కొలం లోపలికి అయితే మేము దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న టెంపుల్కి లైన్ అనమాట, వరాహస్వామి టెంపుల్కి అది వచ్చేసి లైన్. మార్నింగ్ అయితే ఎవరు లేకుండా ఇప్పుడైతే ఆల్మోస్ట్ లైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వచ్చేసి వీళ్ళు మార్నింగ్ అయితే టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడికైతే మనం రావడం జరిగింది. ఎక్కడైతే అన్నదాన సత్రం ఉంటుందో మీకు చూపించాను కదా, వరాహస్వామి టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఈ సత్రం అయితే ఉండడం జరుగుతుంది. అన్నదానం పెట్టే అంటే లొకేషన్ ఎక్కడైతే ఉందంటే వరాహస్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. సో టిఫిన్ చేయడానికి అయితే బ్రేక్ఫాస్ట్కి మేమైతే ఇప్పుడు లైన్లో ఉన్నాము. ఇట్లా కూర్చోవడానికి కూడా మనకైతే సౌకర్యం అయితే ఉంది. సో 1 అవర్ లేదా 40 మినిట్స్లో ఇంకో ఓపెన్ అయితే అయిపోతుందంట. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఆల్రెడీ అయితే వీళ్ళు ప్లేట్లు కూడా వేసి పెట్టారు మంచిగా. పోయి కూర్చోన్నారు రెడీగా. వీళ్ళైతే సాంబార్ అన్నం అయితే పెట్టడం జరిగింది. చాలా చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట, మస్తుంది. ఫైనల్గా స్వామివారి సన్నిధానంలో బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మేము రిటర్న్లో మనం ఇంటి దగ్గర వాళ్ళకి ఇళ్ళకి ఇవ్వడానికి మనమైతే ప్రసాదం అయితే కంపల్సరీ తీసుకోవాలి కదా. సో దాని తర్వాత ఇక్కడైతే మేమైతే షాపింగ్ అయితే చేస్తున్నాము. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ మనం కిందికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడైతే మళ్ళీ కార్ దగ్గరకు వచ్చి కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కార్ కొంచెం చిన్న ట్రబుల్ ఇస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇప్పుడైతే మనం తిరుమల నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం, అంటే హైదరాబాద్ కూడా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో మధ్యలో ఏదైనా చూసే ప్రదేశాలు దగ్గరలో ఉంటే చూసుకుని వెళ్తాము. వచ్చేసి ఇది ఘాట్ రోడ్డు. ఒక్కోసారి నాకైతే డౌట్ వస్తుంది, ఒకసారి అడుగుదాం ఎందుకన్నా మంచిది. అన్న తిరుపతి ఇటేనా అన్న? తిరుపతి ఒకటే రూట్. తిరుపతి ఇదే ఒకటే రూట్ అంట. బాగుంది రోడ్, అంటే ఇంత పెద్దగా ఉండేసరికి నాకు డౌట్ వచ్చింది. ఘాట్ రోడ్ అంటే సింగిల్ వే ఉంటుంది కదా. సో అటు ఉంది ఇటు ఉంది, నాకు తెలిసి ఇది అవుటర్ రింగ్ రోడ్ అనుకుంటా. తిరుపతి మధ్య నుంచి కాకుండా మనం అవుట్ పోస్ట్ నుంచి పోతాం కావచ్చు. రైట్ అంతే. మీరు చూసుకోవచ్చు గుట్ట కిందకి అయితే వచ్చేసాము. ఘాట్ రోడ్ వీడియో అయితే నేను దాన్ని అయితే సపరేట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకోసమే ఘాట్ రోడ్ వీడియో అయితే మీకు పెట్టడం జరగలేదు. ముందుకెళ్ళిన తర్వాత మనకు కపిలేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో అక్కడికైతే మేము వచ్చాము ఇప్పుడు. మీకు ఎంట్రన్స్లో మాత్రం ఈ విధంగా ఆవులు అయితే ఉండడం జరిగింది. ఒక్కొక్క దానికి 6 నుంచి 7 కాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి చూడ్డానికి మాత్రం. మీరు ఏదైనా ఫుడ్ ఇట్లా డొనేట్ చేయాలన్నా కూడా ఈ ఆవులకు కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు కూడా కూర్చొని ఉన్నారు టెంపుల్కి ఆపోజిట్లో. మీరు టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ అంటారు దీన్ని.
సో ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఒకసారి చూడండి. శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. కపిలేశ్వర స్వామి వారి టెంపుల్ ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగ్లోనైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో దాని దర్శనం అయిన తర్వాత మనం వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. లోపల గుహలో ఉంటుందన్నమాట. దాన్ని అయితే మనం తీయడానికి పాసిబుల్ లేదు. జస్ట్ బయట నుంచి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఓరి దేవుడు, వ్యూ మాత్రం అద్దరిపోయింది, మామూలుగా లేదు. నేను అనుకున్నా జస్ట్ క్యాజువల్గా ఉంటుందేమో అనుకున్నా, బట్ మామూలు అంటే మామూలుగా లేదు. చుట్టూ ఆ నామాలతో నిండిపోయింది. అండ్ దాంతోపాటుగా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా కంటికి అయితే మనకు కనిపించట్లేదు. అంత హైట్ నుంచి అయితే కింద పడుతున్నాయి వాటరు. సో దాని పక్కనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. సో కొలను మీరు చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్ అంటే మామూలుగా లేదు. మీరు వస్తే మాత్రం కపిలేశ్వర స్వామి టెంపుల్కి ఖచ్చితంగా రండి. ఇక్కడికి వస్తే మాత్రం వేరే ఉంది, అసలుకి ఏదో ట్రిప్కి వచ్చినట్టు కూడా ఉంది. ఆ టెంపుల్ మధ్యలో ఆ జలపాతం అయితే అదిరిపోయింది అసలుకి. ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్గా కోతుల జోలికి అయితే అస్సలు వెళ్ళకండి, చాలా డేంజరస్ ఉన్నాయి. మా ముందే ఒక ముసలమ్మని అయితే కొరకడం జరిగింది, పాపం రక్తం కూడా రావడం జరిగింది. మేము వెళ్ళే లోపు ఇంక వెళ్ళిపోయింది కోతి అయితే. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇక్కడే మనం స్నానం కూడా చేయొచ్చు. జస్ట్ కొలంలో దిగి స్నానం చేయని అవసరం లేదు. మనమైతే జలపాతం కిందనే మనమైతే స్నానం చేయొచ్చు. మంచిగా వీళ్ళు చూడండి, బ్యాచ్ అయితే రావడం జరిగింది. మంచిగా అందరు కలిసి ఇక్కడే స్నానం చేస్తున్నారు. ఇక్కడ స్నానం చేసుకొని మేబీ దర్శనానికి వెళ్తారు కావచ్చు, లేదా దర్శనం అయిన తర్వాత కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎండ అయితే కొడుతున్నది. వాటర్ కూడా చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి. అసలుకి ఏదో ఫ్రిడ్జ్లో వాటర్ తీసినట్టు ఉన్నాయి అనమాట. చాలా కూల్ ఉన్నాయి వాటర్. ఇక్కడ చూడండి, కోతులు అయితే అండర్ వాటర్ స్విమ్మింగ్ అయితే చేస్తున్నాయి. మళ్ళీ చూడండి, ఇప్పుడు మనమైతే కొలనికి పైననే ఉంటుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మనం అయితే వెళ్తున్నాము. గుహలో అయితే ఉంటుంది. లోపల అయితే మనం విజువల్స్ తీసుకోవడానికి పర్మిషన్ అయితే లేదు. గుహలో అయితే పర్మిషన్ లేదు కాబట్టి మనమైతే బయట నుంచి అయితే నేను మీకైతే చూపిస్తాను చూడండి. కింద వచ్చేసి మనకు కొలను ఉంది, దానిపైన వచ్చేసి జలపాతం, అక్కడ నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఇదైతే టెంపుల్, కానీ లోపల అయితే పర్మిషన్ లేదు. ఈ చెట్టు వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. కపిలేశ్వర స్వామి ఆలయంలో అయితే ఈ టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి లింగాకారంలో అయితే ఉంటుంది. మీకు కనిపిస్తున్న గ్యాప్లో అయితే శివలింగం ఆ రూపం సేమ్ ఎగ్జాక్ట్లీ అదే రూపంలో ఉంటుంది. కపిలేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మేము వచ్చేసి హైదరాబాద్కి అయితే రిటర్న్ జర్నీ అయితే అయ్యాము. వెళ్ళేదారిలో మీరు చూడండి, ఇది ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఒక చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం ఎండిపోయిన ప్రదేశంలో అయితే అట్లుంది అక్కడ. మేబీ అది ఏంటో నాకైతే అర్థం కాలేదు, బట్ చూడడానికి మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంది, వాటర్ లేకుండా ఎండిపోయినట్టు. అండ్ దాని తర్వాత నా కార్ చూడండి ఏ విధంగా అయిపోయిందో. వర్షం ఎఫెక్ట్ వల్ల అసలుకి మొత్తం చుట్టుపక్కల మొత్తం మట్టితో నిండిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.